నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ ఈ పేరు వింటేనే చాలామందికి, కోట్ల మందికి అంతు చిక్కని వ్యవహారం. ఎప్పటికిది ఒక కొలిక్కి వస్తుంది? దీన్ని అసలు ఎలా చేశారు? ఏంటి? అనే దాని మీద ఆల్రెడీ సిట్టు ఉంది, నడుస్తోంది. రాజకేశ్ రెడ్డి, చాణక్య రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు సరిగ్గా అంటే మార్చి 6, 2026కి ఒక ప్రెస్ రిలీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇకపై మనీ లాండరింగ్ కూడా జరిగింది. రాష్ట్ర ఖజానాకి సుమారుగా 4,000 కోట్ల వరకు నష్టం జరిగిందనే దాని మీద ప్రెస్ రిలీజ్ చేసింది. దాంట్లో కీలకమైన ముఖ్యమైన అంశాలు చూస్తే మీ అందరికీ గుండె చెరువైపోతుంది. ఎందుకంటే ఎంతగా దోచుకున్నారా, ఎంతగా తినేశారా, రక్తం పీల్చుకున్నారా, సామాన్యులకు నాసిరకం ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్నారా అనేలా ఉంటుంది. ఇప్పుడే ఆ ప్రెస్ నోట్ కూడా వచ్చింది. ఒక్కసారి ఆ ప్రెస్ నోట్ మనం చూద్దాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ ఉందో 2002 కింద ఈడీ దర్యాప్తు చేస్తూ రాజకేశ్ రెడ్డి, అలాగే చాణక్య అలియాస్ ప్రకాష్, ఇలాంటి మహమ్మద్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మెయిన్గా స్ట్రీమ్ లైన్ పెట్టింది. దానికి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా సిట్టు పిలిచింది. అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు, మళ్ళీ నడుస్తుంది. సో ఎట్లా అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అంటే ఒక ఎన్క్రిప్టెడ్ యాప్, సిగ్నల్ అని ఒక ఎన్క్రిప్టెడ్ యాప్, అంటే దాన్ని ఎన్క్రిప్ట్ చేయడానికి వీలు లేకుండా ఉండే యాప్ ద్వారా మనీ వ్యవహారాలు ట్రాన్స్ఫర్ అయ్యాయంట. ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే యూపీఐ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, పిఓఎస్ మెషిన్స్ అంటారు, స్వైపింగ్ లేదు, పోనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ లేవు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. సామాన్యుడు పగలంతా కష్టపడి ఆ చెమట వాసనతో లేదా రక్తం చిందించి వచ్చిన ఆ కూలీ పైసలు తెచ్చుకొని ఇస్తే అది కూడా నాసిరకం మందు. మన డబ్బులతో మనం కొనుక్కుంది కూడా నాసిరకం మందు సరఫరా చేశారు. మెయిన్ బ్రాండ్ కంపెనీలు ఉంటాయి కదా లిక్కర్లో, చాలా మందు తాగే వాళ్ళందరికీ పేర్లు ఐడియానే ఉంటుంది. ఆ బ్రాండ్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రానియకుండా అక్కడిక్కడ కట్టడి చేసి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చామని చెప్పారు. దాని పేరు, మందు పేరు స్పెషల్ స్టేటస్. 3 క్యాపిటల్స్, 3 క్యాపిటల్ ఎక్కడా ఏది అభివృద్ధి చేయలే. ఆ మందు పేరు 3 క్యాపిటల్. ఏంటి బూమ్ అంట, శకలక అంట, రకరకాల పేర్లు, డిస్టిలరీస్తో ఆడుకున్నారు ఇంకా. సో అది అంతా ఒకసారి చూస్తే ఈ 2019 తర్వాత లిక్కర్ వ్యవస్థలో మార్పులు కూడా చేశారట. ఈడీ దర్యాప్తు చేస్తే అందులో విస్తుపోయే అంశాలు ఏంటంటే 2019 ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ట్రేడ్ పారదర్శకమైన ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడేది, ట్రాన్స్పరెంట్గా ఉండేది. అది వీళ్ళు వచ్చాక అది తీసేశారు. దీనివల్ల ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఏం జరిగేది, కొనుగోలు, సరఫరా, అమ్మకాలు అన్నీ డిజిటల్ ట్రాక్లో ఉండేవి. జిఎస్టీ వచ్చాక ఏదైతే అమ్మకాలు, కొనుగోలులో కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చిందో భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 70% వరకు కూడా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ కూడా ఈ డిస్టిలరీస్ సంబంధించి కానీ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి 19 ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీగా జరిగింది. 19 తర్వాత మహానుభావుడు వచ్చాడు, మొత్తం చక్కన తిప్పాడు. ఇకపోతే ఆ సమయంలో ఏం చేశారట, పాత ఆటోమేటెడ్ సిస్టమ్ను ఖచ్చితంగా నిలిపివేశారు, ఆపేశారు. ఆటోమేటెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎవరెవరికి ఇవ్వాలి, టెండర్లో ఎలా పిలవాలి అనేది అదంతా ఆపేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సఫానా చేసిన వాళ్ళకి లంచాలు ఇచ్చిన వాళ్ళకి బిస్కెట్లు వేసిన వాళ్ళకి టెండర్లో అవి ఇచ్చుకున్నారు. అది కూడా ఓన్లీ గవర్నమెంట్ ఓపెన్ చేసే లిక్కర్ షాపులు, గవర్నమెంట్ ఏరెక్ షాప్స్ అంటారు వాటిని. తర్వాత ఒకసారి స్కామ్ కూడా ఎలా జరిగింది మీ అందరికీ రోజువారీ పేపర్లో చదువుతూ ఉంటారు. మరొకసారి ఇక్కడ ప్రెస్ నోట్ ద్వారా వచ్చిన అంశం మనం చూద్దాం. మాన్యువల్ విధానాన్ని ఉపయోగించి కొన్ని స్థిరమైన బ్రాండ్లు మార్కెట్ నుంచి తొలగించారు. ఇప్పుడు ఎంతకుముందు అది చెప్పుకున్నాం. బ్రాండెడ్ కంపెనీలను కూడా తీసేశారట. అవి అమ్ముకోవడానికి వీలు లేదు. పొరపాటు పక్క రాష్ట్రం నుంచి ఎవడైనా తెచ్చుకుంటే వాడి మీద కేసు, వాడి దగ్గర బాటిల్ లాక్కోవడం. చూసారా ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. హిట్లర్ కూడా ఎంత దారుణంగా బిహేవ్ చేసేవాడు కాదేమో. ప్రత్యేకంగా ఎంపిక చేసిన బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి బదులు కిక్ బ్యాక్ తీసుకున్నారట. కిక్ బ్యాక్ అంటే ఆమ్యామ్యాలు. తర్వాత సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లు అనే కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టారు. వాటి బేసిక్ ధరలు కృత్రిమంగా పెంచారు. సిమిలర్ బ్రాండ్ సేమ్ కంపెనీతో ఉండేవి సిమిలర్. కొంచెం చూసారా, గుడ్ నైట్ అంటే GOOD గుడ్, NIGHT, దానికి మధ్యలో కే పెడితే ఏమవుద్ది, కే సైలెంట్ అని అనుకుంటాం. అలాగే సిమిలర్గా ఉండే చిన్న అక్షరాల మార్పుతో కొన్ని బ్రాండ్లు తీసుకొచ్చి నాసిరకమైన బ్రాండ్లని 10 రూపాయలది 20 రూపాయలకు అమ్మాల్సిన బ్రాండ్ని 150, 180 రూపాయలు అమ్మారట. ఒకటి కాదు, అంటే రీసెంట్గా మీరు శంషాబాద్లో కూడా 11 బాక్సులతో నోట్ల కట్టలు దొరికాయంట. అందులో 8 కోట్ల రూపాయలు ఉంది.
కట్టలు అన్ని పాత నోట్ల కట్టలు. అలాగే సరే, లంచాల గురించి కమ్యూనికేషన్ చూస్తే మీరు షాక్ అవుతారు. సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా జరిగింది. మీకు ఇంతకుముందు అదే నేను షేర్ చేసుకున్నాను. ఒక ఎన్క్రిప్టెడ్ యాప్ ద్వారా సిగ్నల్ అనే యాప్ నుంచి ఈవిడికి వాడికి లంచాలు చేశారు. అవి కూడా బయటకు వచ్చాయి. రీసెంట్గా ఇవాళ ప్రధాన వార్తాపత్రికలో చూస్తే 2024 ఎన్నికల్లో కూడా ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుల్నే వాళ్ళు ఉపయోగించి ఎలాగైనా మేమే గెలుస్తాం, వై నాట్ 175 అనే కాన్సెప్ట్ వచ్చింది కూడా ఈ లిక్కర్ స్కామ్ డబ్బు చూసుకునే. ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన ఈ మనీని చూసుకునే వాళ్ళు చెలరేగిపోయారనడానికి కూడా లిక్కర్ స్కామ్ ఒక ఎగ్జాంపుల్. అలాగే 3,500 కోట్ల లిక్కర్ సిండికేట్ అట. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుందో దాని ప్రకారం వచ్చిన సమాచారం ఇదంతా కూడా. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరియు ఇతరులు లిక్కర్ కొనుగోలు సరఫరా వ్యవస్థను నియంత్రిస్తూ సుమారు 3,500 కోట్ల స్కామ్ చేశారు. ఇది ఒక అంచనా. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగిందంటే ఒక 100కి 70% చెప్తారు, మిగతా పూర్తిగా 100% చెప్పరు. అలాగే ఇక్కడ కేవలం 70% తీసుకున్నా కూడా 3,500 కోట్లు అంటే ఇంకెన్ని కోట్లు జరిగింది? ఖజానాకి ఎంత గండిపడింది? ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది అసలు బాసారండి ఈ కల్తీ లెక్కర్ జరిగి. అంత జరిగినా కూడా తిరిగి గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాళ్ళు లెక్కరు కల్తీ జరిగింది కాబట్టి బస్సు యాక్సిడెంట్ జరిగింది అన్నారు ఒక మహామణి, ఆవిడెవరు రోజా గారు. అంటే దానికి దీనికి సంబంధం లేకుండా, పొంతం లేకుండా ఏదో మాట్లాడేయడం, ప్రూఫ్స్ ఉండవు, ఏ లాజిక్లు ఉండవు. పోనీ ప్రెస్ నోట్లో పెట్టుకొని మాట్లాడండి, లేదా ఈడీ ఇచ్చే రిపోర్టు, లేదంటే సిట్ ఇచ్చే రిపోర్ట్ తీసుకొని మాట్లాడండి. అలాగా మాట్లాడరు. అంటే అది పూర్తిగా చదవరు. చదివితే వాళ్ళు మాట్లాడేదంటే తప్పులు ఉండవు. చదవకుండా ఏదో నలుగురు మైక్ పెట్టేసరికి నేను లీడర్లు అనుకొని మాట్లాడేస్తూ ఉంటారు. అలాగ మాట్లాడినవే ఈ తప్పులన్నీ కూడా. తర్వాత కొన్ని డిస్టిలరీలను నేరుగా లేదా పరోక్షంగా నియంత్రించే కెపాసిటీ తీసుకొచ్చుకుంది సిండికేట్ ద్వారా. ఏం చేశారు? ఆ డిస్టిలరీస్లో ఎలాంటి ఉన్నాయో తెలుసా? అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లేలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ డిస్టిలరీస్. ఇవన్నీ ఎవరివి? వీళ్ళవే, వీళ్ళ బినామీలవే మళ్ళీ. తర్వాత అసాధారణంగా అధికార వ్యాపార వాల్యూమ్స్ ఇచ్చారు. విపరీతంగా ఎంతైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఆ వాల్యూమ్లో. మొత్తానికి నాసిరకం 10 రూపాయలది 100 రూపాయలు, 100 రూపాయలది 1000 రూపాయలు, ఇలాగే చేశారు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ టెండర్లో కూడా అవకతవకలు జరిగాయండో. ఆ డిస్టిలరీస్ నుంచి షాప్స్కి వచ్చే లిక్కర్ కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్లో కూడా అవకతవకలు జరిగాయంట. రేట్లు ముందు కంటే చాలా ఎక్కువగా పెడతారు, మా ఇష్టం ఒకటి తాగడం. దానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఏంటి తెలుసా? అన్న ఎందుకు పెట్టాడంటే ఎక్కువ రేటు, ఆ రేటుకు భయపడి కొండ మానేస్తాడట, అప్పుడు మందు మానేస్తాడట, వాడి జీవితం చక్కబడుతుందట. చూడండి ఎదవలాజిక్లు. వాడు 10 రూపాయలు 30 రూపాయలు పెట్టి క్వార్టర్ కొనుక్కునేవాడు 100 రూపాయలు అనేసరికి ఈసారి పెళ్ళం పుస్తులు తాడమ్మరి కొని తాగాడు. ఏమయ్యాడు? కుటుంబం రోడ్డున పడింది, వాడు పోయాడు. దానికి వీళ్ళు ఇచ్చే లాజిక్ చూసారా? మొన్న ఈవీఎం మిషన్లో పాము దూరిందని ఈవీఎం మిషన్ పగలగొట్టామని చెప్పారు, ఎంత సిల్లీగా. అలాగే ఇవి చెప్పారు. తర్వాత అసలు నియంత్రణ ఎలా జరిగిందంటే ఎస్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్ మరియు ఇతరులు దాన్ని చాలా చాకచక్యంగా నిర్వహించారట. ఆ డబ్బు తర్వాత కొన్ని సంస్థలకి ట్రాన్స్ఫర్ చేశారట మనీ లాండరింగ్ ద్వారా. ఆ సంస్థలు ఏంటి? టీఈకేఆర్ టెకర్, అర్రోయో, ఈజీ లోడ్. ఆ స్పెల్లింగ్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈఏఎస్వై అని ఉండదు, ఈజెడ్వైఎల్ఓఏడి, ఈజీ లోడ్. కంపెనీ పేర్లు చూడండి, ఏఆర్ఆర్ఓ అర్రోయో, తర్వాత టీఈకేఆర్ టెక్కర్. అంటే డిఫరెంట్. ఎవరు రేపొద్దున ఇది కంపెనీ ఉందా? మనం సెర్చ్ చేసినా మనకు గుర్తుండేలాగా, ఒకవేళ గుర్తుంటే సెర్చ్ చేసి చూస్తాం కదా, ఏంటి ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, దీని లావాదేవీలు, దీన్ని పుట్టుపూర్వత్రాలు ఏంటని. అవి కూడా తెలియకుండా పేర్లు పెట్టడం. తర్వాత బ్యాంక్ డబ్బును నగదుగా మార్చుకున్నారు, ఫేక్ బిల్లులు తయారు చేశారు. బ్యాంక్ డబ్బును కూడా నగదు, దాంట్లో మొత్తం క్యాషేనండి. ఆన్లైన్ ఏమాత్రం జరిగిన డౌట్ వచ్చేస్తే క్యాష్గా మార్చారు. తర్వాత ఫేక్ బిల్లులు తయారు చేశారండి. ఏముందండి, ఆ ఫేక్ బిల్లులు కూడా జిఎస్టీతో చేశారు, డిఎస్టీలో కూడా సెట్టింగ్లు చేసేస్తున్నారంట. ఎంత మేధావులు నిజంగా. ఈ తెలివితేటలు దేశ అభివృద్ధి మీద పెడితే ఇప్పటికి ప్రపంచంలో అతిపెద్ద నెంబర్ 1 దేశం భారతదేశం అవతరించేదేమో. మళ్ళీ అక్కడ పనికిరావు ఇలాంటి తెలివితేటలు. వాటి మళ్ళీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు. నిన్న ఒక మహాను ప్రబుద్ధుడు దొరికాడు. ఆ ప్రబుద్ధుడి యొక్క లావాదేవీలు చూస్తే హైదరాబాద్లో నలువైపుల నుంచి కూడా సుమారుగా 16 ఎకరాలు కొన్నాడట. దాని విలువ 69 కోట్ల రూపాయలు. అంటే ఈ వచ్చిన డబ్బంతా కూడా ల్యాండ్ మీద పెట్టారు, రియల్ ఎస్టేట్ మీద పెట్టారు. ఆ తర్వాత ఇలాంటి ఇంకా చాలా భూములు కొనడం, హౌసింగ్ ప్రాజెక్టులు చేయడం. తర్వాత అందులో కూడా ఎలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే చూడండి,
ఈష్ణవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అట, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అంట, యూని కార్పొరేట్ సొల్యూషన్స్ అంట, ట్యాగ్ డెవలపర్స్ అంట. ఎన్ని ఉన్నాయి చూడండి. అలాగే భూములు కొనడం, హౌసింగ్ ప్రాజెక్టులు చేయడం, ఆ తర్వాత షెల్ కంపెనీలు అంటే డబ్బును దాచుకునేందుకు. ఆ దాచుకునేవి కూడా ఏంటంటే ఓలుక్కు, కృపాటి, నిస్నా, మల్టీ వెంచర్సు, అర్రోయో, ఈజీల్యాండ్, డీ కార్ట్ అట. డీ మార్ట్ తెలుసు మనకి, ఇది డీ కార్ట్. ఇలాంటి షెల్ కంపెనీలు ఉపయోగించారు ఈ డబ్బును మరలా చేయడం. అంటే మొన్న రీసెంట్గా కుబేర్ అనే సినిమా వచ్చింది చూసారా, అందులో ఎలా చేస్తారు వాళ్ళు, ఏ ఆధారం లేనివాడికి, తలా తోక లేనివాడికి అనాథం తీసుకొచ్చి వాడి తాలూకా థంబ్ ఇంప్రెషన్, ఐరిష్ అన్నీ చేసి ఆడి పేరు మీద క్రియేట్ చేసి వాడికి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత దాన్ని క్యాష్గా చేసుకున్నాక ఆడిని చంపేస్తారు. అడుగుంచి అడిగేవాడు ఎవడు ఉండడుగా, ఎవడు కంప్లైంట్ ఇచ్చేవాడు ఉండడుగా పోలీస్ స్టేషన్లో. అది కుబేర సినిమా సేమ్ అది ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మనీ ట్రైలు ఇప్పటివరకు ఈడీ గుర్తించిన మనీ ట్రైలే సుమారుగా 1000 కోట్లే, 1048 కోట్లు ఎంతో. తర్వాత నగదు, బంగారం, డిజిటల్ నియంత్రణ, ఇలా చాలా. అంటే ఇది ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ దర్యాప్తు గురించి వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ మాట్లాడితేనే ఒక రోజు పడుతుందేమో, కేవలం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే. ఇలాంటివి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏమీ చేయలేమా? కానీ అందరి ప్రశ్న ఒకటే, ఎవరా బిగ్ బాస్? ఆ బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు? దానికి మూడిందా, కాలం దగ్గర పడిందా లేదా అనేది కామెంట్స్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. బహుశా ఇది చూసాక కూడా మరలా కామెంట్స్ చేస్తారేమో. అది దాని అంతటికీ భగవంతుడే రిప్లై ఇవ్వాలి, భగవంతుడే సరైన సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పాలకులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. డబ్బుంటే ఎవడో ఒకడు ఎక్కడో లొంగుతాడుగా. ఒక మనిషి 5 కోట్లు, ఒక మనిషి 10 కోట్లు, ఇంకోటి 100 కోట్ల దగ్గర లొంగుతాడుగా. లొంగితే ఏముంది, అంతా తారుమారు చేసి వచ్చుగా. మళ్ళీ చట్టాలు న్యాయాలు సామాన్యుడికేనా, వీళ్ళకి కాదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆ లోగుట్టు పెరుమాళ కెరుక అన్నట్టుగా ఆ దేవదేవుడు దీనికి పరిష్కారం చూపాలేమో. మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయ్యింది. సిట్టు అవి కలిస్తే మొత్తానికి బండారం బయట పెడతాయి, రచ్చకీడుస్తాయని అనుకుంటున్నాం. లెట్ us wait and see.